వెల్కమ్ టు మన ఛానల్. తమ్నేల్ చూశారు కదా. చాలా రోజుల నుంచి న్యూమరాలజీ నేర్చుకోవాలి, ఐ వాంట్ టు లెర్న్ న్యూమరాలజీ, ఇది ఎలా నేర్చుకోవాలి అని చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. డే బై డే న్యూమరాలజీ అన్న సబ్జెక్ట్కి బాగా పెరుగుతుంది. అయితే నేర్చుకోవాలి అన్నదానికంటే ముందు ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అని అడుగుతుంటారు. దీనికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, ఎవరైనా నేర్చుకోవచ్చా అని ఒక క్వశ్చన్. ఇంకొంతమందికి ఒకప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ పివి రంగారావు అడిగారు, సార్ మీరు ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని న్యూమరాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, మీరు ఈ బేసిక్ కోర్సు ఇది పెట్టేసి ఫౌండేషన్ కోర్సు పెట్టేసి అందరూ నేర్పిన అన్ని జిల్లాలందరికీ కూడా ఎవరికి వాళ్ళ ఊళ్ళో బోర్డు పెట్టేసుకుంటారు కదా, ఆ ఊళ్ళ నుంచి ఎవరు మీ హైదరాబాద్ రాదు కదా అన్నారు. దానికి నా సమాధానం ఏంటంటే, అట్లా ఇక్కడికి రాకూడదని అన్ని ఊళ్ళో నేర్చుకొని ఇంకో 10 మందికి ఉపయోగపడాలని వాళ్ళకి చెప్తున్నాను. ఒకటి, ఒకవేళ అందరూ కనుక హైదరాబాద్కి ఒకరోజు మనం కూడా చెప్పలేం, చెప్పే కెపాసిటీ ఉన్నా కూడా నేను అందరికీ పంచుతున్నాను. ఒకటి, మన తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు ఎవరు పంచట్లేదు, ఎవరో ఋషులు మనకు విజ్ఞానం మనకు అందిస్తే దాన్ని మళ్ళీ మనం తిరిగి ఇంకోటి ఉంచాలి. విద్య అన్నది ఎప్పుడు డబ్బు దాచుకోవటం కూడా అంత మంచిది కాదు, కానీ భవిష్యత్తుకు ఉపయోగపడవచ్చు. బట్ మనం వచ్చే నాలెడ్జ్ని మటుకు ఇంకో 10 మంది పనిచేస్తే వాళ్ళు అన్ని ఊళ్ళలో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఈవెన్ తమిళనాడు, కేరళ నుంచి కూడా వచ్చారు. వాళ్ళకన్నా కొంతమందికి వాళ్ళు సర్వీస్ చేయగలుగుతున్నారు. సో మనకు వచ్చిన విద్య నలుగురికి పంచాలనేది ఒకటి ఉంది. అందరూ వచ్చి వెంటనే కూర్చుంటే రావచ్చు, లక్షలు రావచ్చు. సో ఎప్పుడు కూడా ఎంజేకే ఫౌండేషన్ ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్, నో కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పాను. అది తర్వాత ఇప్పుడు ఈ రెప్యుటేషన్ అనేది ఎంతకాలం కొత్త కొన్నప్పుడు ఏదైనా సరే, ఈ న్యూమరాలజీ కాదు, ఏది మనం వీడియోలో కానీ ఎక్కడ చూసినా కూడా కొంచెం స్టాండర్డ్స్ ఏంటి చూసుకొని మనం నేర్చుకోవాలి. నేనే చెప్తాను, స్టాండర్డ్స్ చూసుకొని ఎక్స్పీరియన్స్ చూడాలి. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుంది, దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి, అంటే ఎంజీకే ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి 25 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ నుంచి ఈ క్లాసెస్ ఆఫ్లైన్లో ఇంతవరకు దాదాపు 10,000 పైన, ఆఫ్లైన్, ఆన్లైన్లో 2,000 మంది అనుకోండి. హైదరాబాద్లో సాటర్డే సండే ఉండేది, మార్నింగ్ టు ఈవినింగ్ ఉండేది. దాంట్లో ఎవరు చేరారు జరిగితే ఇప్పుడు మీరు ఎవరు చేరొచ్చో తెలిసిపోతుంది. ఆ చేరిన ఆఫ్లైన్లో 1,500 మందిలో సగం మంది లేదా 60%, 70% కూడా హాబీ కోసం నేర్చుకున్నారు. సరే సబ్జెక్ట్ ఎందుకో బాగుంది, ఏదో మన ఫ్యామిలీ మనకైతే ఇంకోళ్ళని కన్సల్ట్ చేయకుండా మనం చూసుకోవచ్చు కదా అని వద్దు జాయిన్ అవుతారు. మిగతా 25-30% లేదు సార్ మేము ప్రాక్టీస్ చేద్దామని జాయిన్ అయ్యారు, చేస్తూ ఉన్నారు. ఎవరెవరు దీంట్లో రావచ్చు అని అంటే, స్టూడెంట్స్ వచ్చారు, ఐటీ స్టూడెంట్స్ వచ్చారు, డిగ్రీ స్టూడెంట్స్ వచ్చారు, పీజీ, ఈవెన్ పిహెచ్డీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ క్లాస్కి అటెండ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది లాయర్స్ ఉన్నారు, కాలేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నారు, స్కూల్ హెడ్ మాస్టర్స్ వాళ్ళు ఉన్నారు. ఇక ఇంకోవైపు వచ్చేస్తే మహిళలు ఉన్నారు, హౌస్ వైఫ్స్. దీంట్లో వర్కింగ్ ఉమెన్ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, దీంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు అన్నమాట. వాళ్ళు ఇది అయిపోయింది. మహిళల గురించి ఏమైనా రావచ్చు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ వీళ్ళు రావచ్చు. ఇంకొంతమంది చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దీంట్లోకి వచ్చారు. దీంట్లో వచ్చిన అప్పట్లో ఆఫ్లైన్లో పెడితే ఏపీలో హైదరాబాద్ ఏదైతే మెట్రో మీరు చూస్తున్నారో అది చాలామంది తెలియదు. బెర్జర్ కంపెనీ అమెరికాది యాక్చువల్లీ మనం చూసేవి 12 ప్రాజెక్టులు ఉంటే ఐ థింక్ ఇది 13 ప్రాజెక్టులను పెట్టారు. ఆ బెర్జర్ కంపెనీ దాని ఎండి కూడా మన స్టూడెంటే. అప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, వ్యక్తిత్వ వికాస కోణంలో న్యూమరాలజీ తరగతిలోని డింగ్ వచ్చింది. అది చూసి ఆయన ఫోన్ చేశారు, సార్ నాకు ఇంట్రెస్ట్ అంటే ఆయన వచ్చి కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత వాడు ఇచ్చిన కాంట్రాక్ట్ ఎల్ఎన్టీకి ఇచ్చారన్నమాట. మీరు చూస్తున్నారు ఎల్ఎన్టీ, దానికి వేరే సమ్మరెడ్డి గారు ఎవరు అది పక్కన పెడదాం, ఆయన అనమాట. దానికి అంతకుముందు 25 ఇయర్స్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అట్లా కొంతమంది తర్వాత ఈ మీడియా ఏదైతే ఉందో, మీడియాలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. కొన్ని ఛానల్స్ నుంచి, తర్వాత ప్రెస్ నుంచి వచ్చి నేర్చుకున్న వాళ్ళు కూడా మీడియాలో కూడా దీంట్లో ఉన్నారు. ఇది అంటే ఏ రంగాల వాళ్ళు ఎవరు నేర్చుకోవచ్చు అని. దీనికి కావాల్సిన ఒకే ఒకటి ఏంటంటే క్వాలిఫికేషను, కొద్దిపాటి ఇంగ్లీష్ 1, 2, 3, 10 వస్తే చాలు. మెయిన్ ఇంట్రెస్ట్, నాకు దీంట్లో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది సార్, ఎక్కడ నేర్చుకోవాలి అని. ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ఈ 15 ఇయర్స్లో 18 ట్రైనింగ్ ఇవ్వటం, సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వటము, సర్టిఫికేట్ కోర్స్ ఇది ఎండింగ్ అంతా సర్టిఫికేట్ ఇవ్వటం ఉంటుంది. తర్వాత వాళ్ళకి చిన్న క్యాప్సిల్ ఫామ్లో చేరుతుంది. ఎందుకంటే రీసెర్చ్ ఫౌండేషన్ గుర్తుపెట్టుకోండి, ఇండియాలో దిస్ ఓన్లీ రీసెర్చ్ ఫౌండేషన్. అన్ని రకాల రీసెర్చ్, అటుపక్కన వాస్తు కానీ, న్యూమరాలజీలో ఇంకా డెప్త్ కానీ, అస్ట్రాలజీ కానీ ఇవన్నీ చూసుకొని డే టు డే లైఫ్లో ముందు మనకు కావాల్సింది ఇది మాకేం ఉపయోగపడుతుంది అంటారు. నిత్య జీవితంలో ఈ న్యూమరాలజీ మీకు ఎలా ఉపయోగపడుతుంది అన్నదాన్ని రీసెర్చ్ చేసింది. కాబట్టి నేర్చుకున్న తర్వాత సక్సెస్ఫుల్ కొంతమంది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు దీంట్లో నుంచి. సో ఇది 15 ఇయర్స్ దీని బ్యాక్గ్రౌండ్. ఏది క్లాసులు పెట్టి నడపటం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత ఆన్లైన్ నడుస్తుంది. ఇప్పుడు వచ్చేది 9th or 10th బ్యాచెస్ నడుస్తుంది ఇప్పటి నుంచి. ఆన్లైన్లో అన్నది, ఆన్లైన్ గురించి చెప్పాలి కదా. ఎవ్రీ సాటర్డే సండే
సాటర్డే సండే, ఎవ్రీ సాటర్డే సండే 1 మంత్ కోర్స్. 4 సాటర్డేస్ 4 సండేస్ వస్తాయి. నైట్ మామూలుగా 9 to 10:30 2.5 hour ఉంటుందన్నమాట. దీంట్లో ప్రింటెడ్ నోట్స్ ఉంటాయి, మీకు సర్టిఫికేట్ ఉంటుంది. ఇది మా స్టూడియో నుంచి మీ క్లాస్ జరుగుతుంది కాబట్టి ఆడియో కానీ వీడియో కానీ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. నేను ఎదురుగుండా మీ ఇంట్లో చెప్పినట్టే ఉంటుంది. ఇంట్లో కూర్చొని, అందుకే ఇంట్లో కూర్చొని నియమాలు నేర్చుకోవడం కూడా యాడ్ ఇచ్చాం. మీరు ఉన్న చోట నేర్చుకొని, లెట్ ఇట్ బి ఎనీ ప్లేస్, ఎనీవేర్ ఇన్ ఇండియా అంటున్నా, లెట్ ఇట్ బి ఫారెన్ ఆల్సో. లాస్ట్ టైం యూకే యూఎస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. సో దూరం అన్నది ఇప్పుడు డిస్టెన్స్ కాదు, టైం డిస్టెన్స్ కాదు, డిస్టర్బెన్స్ లేదు, బిజీ అంతకం లేదు. ఎప్పుడు బిజీ ఉంటారు? అప్ టు 6:37 దాకా బిజీ ఉంటారు. ఎంప్లాయీస్ ఆర్ బిజినెస్ నైట్ 9 o'clock ఫ్రీ అయిపోతారు. ఇది అందరినీ అడిగి మరీ ఈ టైమింగ్స్ పెట్టడం జరిగింది దీంట్లో నుంచి. సో ఇది మనకు ఫౌండేషన్ కోర్స్. ఫౌండేషన్ కోర్స్ అనే పేరు ఎందుకు పెట్టారు దీంట్లో అంటారు. అంటే మనం ఒక ఇల్లు కట్టాలి, 10 అంతస్తులు 20 అంతస్తులు కట్టాలంటే ముందు ఫౌండేషన్ గట్టి కట్టమంటారు. ఫౌండేషన్ కట్టుకుంటే భవనం కూలదు. కాబట్టి దీనికి ఫౌండేషన్ కోర్సు. మరి రీసెర్చ్ 15 ఏళ్ళు చేశాం కాబట్టి ఈ డెప్త్ సైన్స్ దీన్ని చిన్న చిన్న క్యాప్సూల్ రూపంలో ఈజీగా, అందుకే న్యూమరాలజీ ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ టు ప్రాక్టీస్ అని చెప్తున్నాను మీకు. సో ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. ఇక ఫైనల్ కొంతమంది ఇది నేర్చుకుంటే నాకేంటి లాభం ఏంటి? ఎప్పుడైనా మనం మనిషి ఆశాజీవి కదా, మనం డబ్బు కడతాం, ఫీజు కడతాం, దీనికి నెల రోజులు నేర్చుకున్నాం. ఎండ్ రిజల్ట్ ఏంది? రెండే ఆల్రెడీ చెప్పాను. నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్లోకి వెళ్తారు కొంతమంది, డెఫినెట్గా విల్ గెట్ ఇన్కమ్, సెల్ఫ్ ఇంప్లిమెంట్ అవుతుంది. రెండోది ఏమవుతుంది? ఇద్దరు కలిపి రెండో వాళ్ళు ప్రాక్టీస్ చేయరు, కానీ బోత్ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా నియమ లాభం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీకు అవుతుంది. మనుషులు ఎవరెవరు ఉంటారో మీకు పిఆర్ అంటే మీ ఇంట్లో ఉన్న మనుషులందరూ, మీ ఫ్రెండ్స్, ఆఫీసులో అంటే మీ కోలీగ్స్, మీ బాసు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కస్టమర్స్, మార్కెటింగ్, వీళ్ళందరినీ మీరు అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న బేసిక్ ఫండ్ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. దాన్ని మనం పిఆర్ అంటాం, పర్సనల్ రిలేషన్స్. పెరిగినప్పుడు ఏమవుతుంది? మీ పనులు చాలా సులువుగా అయిపోతాయి. ఇదివరకు మనం ఏమంటే ఎవరికైనా గొడవలు అయితే బిజినెస్లో అయినా ఆఫీస్లో అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా మిస్అండర్స్టాండింగ్ సార్ అంటాం. ఆ మిస్అండర్స్టాండింగ్ నేర్చుకున్న తర్వాత ఉండదు. ఎందుకు? మీరు ముందే వాళ్ళు ఎవరో అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఎవరెవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళతో ఎట్లా మాట్లాడి మన పని అవుతుంది. ఇది మీకు మేము డే టు డే లైఫ్లో ఇది నేర్చుకుంటే మటుకు మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల, మీకు ఒక డెవలప్మెంట్ కనిపిస్తుంది. బికాజ్ ఇది హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఈ న్యూమరాలజీ కాబట్టి ఇంకా నేర్చుకుంటే ఏం బాగుంటుంది. ఎందుకంటే 25 నుంచి నేను ఎప్పుడు దేని సపోర్ట్ చేస్తుంటాను? పర్సనల్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ. ఇప్పుడు ఆ రెండు మీరు నేర్చుకోగలరా? పర్సనల్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ అది తెలిసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. రెండోది అది ఉంటుంది. కొంతమంది అటు వెళ్తారు, అటు తెలుసుకుంటే అక్కర్లేదు. ఇప్పుడు అమెరికాలో అయితే సైకాలజిస్టులు ఉంటారు, న్యూమరాలజిస్ట్ కూడా ఉంటారు. ఆ పేరు నేను పెట్టుకోలేదు, కానీ న్యూమరాలజిస్ట్ అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే సైకాట్రిస్ట్ కూడా మనకు క్లయింట్స్ ఉన్నారు, ఇంకా నేర్చుకోబోతున్నారు. ఒక సైంటిస్ట్ కూడా ఇస్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ పంజాబ్. ఇది ఫౌండేషన్ కోర్సు వివరాలు. ఇంకా మరిన్ని వివరాలు కావాలి, ఇంకేం చేయాలి, ఎప్పుడు ఏమిటనంటే ఈ జనవరి మంత్, ఇది 2025 న్యూ ఇయర్ 2025లో జనవరి 3rd వీక్ కానీ 4th వీక్ కానీ ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది. వెంటనే ఏం చేయాలి? కింద మీకు ఇక్కడ వాట్సాప్ ఉంటుంది కాబట్టి వాట్సాప్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని డీటెయిల్స్ అని, ఇంకా డీటెయిల్స్ చాలా ఉంటాయి. ఆ టైమింగ్స్ ఏంటి, ఎట్లా ఉంటాయి, నోట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మీకు వాట్సాప్లో వచ్చేస్తుంది. కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అది డైరెక్ట్ నా నెంబర్. ఆఫీస్లో ఇంకెవరు ఎత్తారు, మీరు వాట్సాప్ చేయొచ్చు, యూ కెన్ కాల్ మీ. బట్ టైమింగ్స్ అంటూ ఉంటాయి కదా, మార్నింగ్ ఏదో 10-11 నుంచి ఈవినింగ్ 6 లోపలే కాల్ చేయండి. వాట్సాప్ చేస్తే ప్రతిరోజు వాట్సాప్ చూస్తాం కాబట్టి మార్నింగ్ కాకపోయినా ఈవినింగ్ మీకు ఐఎమ్ ఇంట్రెస్ట్ న్యూమరాలజీ అంటే మీకు డైరెక్ట్గా నేను చెప్తాను. ఈ విషయం మటుకు ఏ అసిస్టెంట్లు ఫోన్ ఎత్తారో ఎవరు మీకు చెప్పరు. మరొక మాట, లాస్ట్ బట్ లీస్ట్, చివరి మాట ఏంటంటే ఈ కోర్స్ ఈ జనవరి 3rd వీక్ ఏదైతుందో ఆల్రెడీ 3 ఉన్నారు, జాయిన్ అయిన వాళ్ళు 3-4. ఇది ఓన్లీ వెరీ 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 లిమిటెడ్ వరకే పెట్టాను. రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీంట్లో పెట్టాలి. మీరు ఇంకోటి ఇన్స్టిట్యూట్ అంటే కింద మీకు వెబ్సైట్ కూడా ఉంటుంది చూడండి, ఇదే థంబ్నెయిల్ మీద వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ చూడండి, ఎంజీ కిన్నెవర్ రీసెర్చ్ ఫౌండేషన్ గురించి మీరు ఆ వెబ్సైట్ మొత్తం చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే మీరు రండి. వెరీ వెరీ లిమిటెడ్. ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లేదు. ఎందుకనంటే ఎక్కువ మంది కనుక ఆన్లైన్లో ఉంటే వాళ్ళ ప్రశ్నలకి జవాబు చేయడం టైం వేస్ట్ అయిపోయి ఎవరికి ఏది రాదు. కాబట్టి వెరీ లిమిటెడ్. చెప్పాలంటే ఉదాహరణకు 10 స్టూడెంట్స్ అనుకోండి, ఆల్రెడీ 3 ఉన్నారు. ఈ ఫస్ట్ వీక్లో మిగతా 6 వచ్చారంటే ఇమీడియట్ క్లాస్ డిక్లేర్ అయిపోతుంది. క్లాస్ విల్ స్టార్ట్. ఓన్లీ లిమిటెడ్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇదివరకు కూడా మాకు 100 నుంచి 150 ఆఫ్లైన్లో వచ్చారు. నేను హైదరాబాద్లో పెట్టినప్పుడు ఒక ఫంక్షన్ హాల్లో 100-150 వస్తే అటు ఓన్లీ 25 to 30. పెద్ద హాల్ ఉన్నా సరే 100 మంది బట్టి హాల్లో 20 నుంచి 30 మంది తీసుకున్నాం. ఎందుకంటే మంది ఎక్కువైతే మనకు సామెత ఉంది, మజ్జిగ పలసన. 4 వస్తే లీటర్ ఉంటాయి, 10 మంది అంటే నీళ్ళు కలిపేస్తాం మనం. సో ఎక్కువ మంది వస్తే ఎవరైతే ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారో
వాళ్ళకి ఇన్కమ్ ఉండొచ్చు, కానీ పాప మీ బట్టి నేర్చుకునే వాళ్ళకి మటుకు ఎక్కువ టైం క్వశ్చన్ అడిగేది ఉండదు. ఇది కూడా ఇంపార్టెంట్, కూడా వెరీ వెరీ లిమిటెడ్ రీజన్ మీకు చెప్పాను కదా. సో ఫీల్ ఫ్రీ, ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, వాట్సాప్ మీ అండ్ కాల్ మీ. ఐఎమ్ విత్ యూ. ఐఎమ్ న్యూమరాలజిస్ట్ గోపీకృష్ణ.